వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాల్లో అధికార ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక బీజేపీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఇక ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆప్ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. ఇటు ఈవీఎంలలో ఓట్ల లెక్కింపును కూడా ప్రారంభించారు. దీనిపై ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా. మనం చూస్తున్నట్టయితే ఏదైతే బీజేపీ ప్రస్తుతం లీడ్ లో కొనసాగుతుంది, ఫస్ట్ నుంచి ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి కూడా బీజేపీ లీడ్ లో ఉంది. ఏదైతే సర్వే ఫలితాలు చెప్పాయో బీజేపీ ఖచ్చితంగా సాధిస్తుంది, బీజేపీ గెలుస్తుంది, ఢిల్లీ పీఠాన్ని అని చెప్పి అవి సర్వే ఫలితాలు నిజం కాబోతున్నాయి అంటారా? ఖచ్చితంగా గత కొంతకాలంగా సుమారుగా 2 సంవత్సరాల నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి బీజేపీ ఢిల్లీలో పాగా వేయాలి. ఈ వచ్చే ఎన్నికల్లో అంటే 2025 ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆప్ ను మట్టి కప్పించాలని చెప్పేసి బీజేపీ ఏదైతే వ్యూహాత్మకంగా వెళ్ళిందో అది కొంత సక్సెస్ అయిందని చెప్పొచ్చు.